వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ రాజా. సో ఈ రోజు రివ్యూ చేయబోతున్న మూవీ నేమ్ దేవరా. రివ్యూని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. దేవరా మూవీ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై కొరటాల శివ. ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ లీడ్ పేరుగా నటిస్తున్నారు. 2 hours 15 minutes రన్ టైంతో ఈ మూవీని యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రీకరించారు. ఇంకా ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తే దేవరా అండ్ అక్కడ ఊరు జనాలు కావాల్సిన వస్తువులను స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఒకానొక సమయంలో ఆ స్మగ్లింగ్ లో చేస్తున్న వాటిలో ఏముందో తెలుసుకుని ఇలా చేయడం తప్పని తన వాళ్ళతో చేయొద్దంటాడు. వెన్నెల వాళ్ళని హెచ్చరించి సముద్రంలోకి వెళ్లకుండా చేస్తూ ఉంటాడు. అదే మూవీ మెయిన్ ప్లాట్. అయితే ఇంట్రడక్షన్ సీన్ మూవీకి రిలేట్ చేస్తూ స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్ లో ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తూ ఉంటుంది. మూవీ అంతా కూడా ఫస్ట్ 20 minutes కొంచెం ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. మూవీ అలా ఫ్లాట్ గా వెళ్తున్న టైంలో ఆయుధ పూజ అండ్ యాక్షన్ సీక్వెన్స్ తో కొంచెం రిలీఫ్ వచ్చి లేటర్ మళ్ళీ ల్యాగ్ అయిపోతుంది. ఇంటర్వెల్ కి మంచి హై ఇచ్చే యాక్షన్ బ్లాక్ తో ఎండ్ చేశారు. ఓవరాల్ గా ఓకే ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో మాట్లాడడానికి ఏం ఉండదు. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ చుట్టుమల్లి సాంగ్ అండ్ క్లైమాక్స్ మాత్రమే. ఇంకా రెస్ట్ ఆఫ్ ది సీన్స్ ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించవు. జనరల్గా కొరటాల శివ మూవీలో హీరో అంటే ఒక సెటిల్డ్ రోల్లో పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి కొరటాల శివ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి స్టోరీ టెల్లింగ్ చెప్తున్నారు అని అనుకున్నా. నాట్ ఎట్ ఆల్. ఎన్టీఆర్ గారిని అసలు సరిగా యూజ్ చేసుకునే లేదు. అనిరుత్ కూడా సేమ్ బీజిఎంని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూ చేసాడు. అసలు బీజిఎం ట్రాక్స్ అయితే ఒకటే ట్రాక్. ఇంకా సినిమా అంతా కూడా మూవీలో వచ్చే ట్విస్ట్ అన్ని కూడా మాక్సిమం అందరూ గెస్సేలానే ఉంటాయి. జాన్వీని కేవలం సాంగ్స్ మాత్రమే వాడుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎమోషన్తో ఎప్పుడు కనెక్ట్ చేసే కొరటాల శివ ఈసారి ఇలా కూడా ఫెయిల్ అయ్యాడు. సైఫ్ అలీ ఖాన్ని విలన్ రోల్లో పెట్టి ఒక్క యాక్షన్ సీక్వెన్స్ తప్ప ఇంకెక్కడ కూడా ఏం ఇంపాక్ట్ చూపించలేదు. సెకండ్ పార్ట్లో మూవీని చూపిద్దామని చెప్పేసి సెకండ్ హాఫ్ని నాశనం చేసేసారు. మూవీలోని పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ ద మూవీ. రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ కూడా అంతగా ఏం స్కోప్ లేదు. మూవీలోని మైనస్లు అంటే మెయిన్ మూవీ ప్లాట్. చాలా చిన్న ప్లాట్ని కరెక్ట్గా యూటిలైజ్ చేయలేకపోయారు. బీజిఎం అండ్ మూవీలో ఫుల్ ల్యాగ్స్. ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ ది మూవీ. ద ఓన్లీ సేవియర్ ఆఫ్ ది మూవీ ఈస్ జూనియర్ ఎన్టీఆర్. ఫ్యాన్స్ అయితే నచ్చుతుంది, జనరల్ ఆడియన్స్ కి అయితే ఇది యావరేజ్ బొమ్మ. మై రేటింగ్ ఫర్ దేవరా మూవీ ఈస్ 2/5.